సార్ వరద బాధితులకు సహాయం చేయడంలో టీడీపీ పార్టీ విఫలమైంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు సార్. మరి దాని గురించి మీరేమంటారు సార్? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసావు. నేను అంటాం కాదు, నువ్వేమంటా? నువ్వు చెప్పు. మీరు మీడియా నాకన్నా ఎక్కువ వరదల్లోకి వెళ్ళింది మీరు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూసింది మీరు. మీ ఒపీనియన్ చెప్పండి, నేను చెప్తా. ఎక్కడొచ్చారా వైఎస్ఆర్ వాళ్ళు? మీరు ఎందుకు పంచరయ్యా? లక్షల కోట్లు సంపాదించుకున్నారు. 2004 ముందు మీ ఆస్తులు ఏంటయ్యా? ఇప్పుడేంటయ్యా మీ ఆస్తులు? 2004 ముందు మీ ఎన్నికల అఫిడేట్ చూసుకోండి అయ్యా, చూసుకోండి ఒకసారి మీ ఆస్తులు ఎంతో. ఒక్కసారి ఎలా కట్టావయ్యా? అన్ని వేల కోట్లు ఎలా కట్టావు నువ్వు? ఐటీ ఎలా పే చేసావు? మీరు లేదా? ఇవాళ 4 జోన్లుగా విభజించి పెద్దిరెడ్డి కానీ, ఇంకోళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ రాష్ట్రాన్ని పంచుకున్నారు. ఇవాళ ఆ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి. ఎప్పుడూ మునగని బుడమేరు కూడా మునిగింది. అది అసలు వాగో వంకో లేకపోతే నదో కూడా తెలియకోకుండా, మీరు పంపకాలు కూడా చేయకోకుండా ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారా? ఎన్నికలు ఒక సంవత్సరం ఉండంగా వస్తారా? గడప గడపకే నవరత్నాలు ఇచ్చావు, నీకు 1,00,000 ఇచ్చా, నీకు 2 లక్షలు ఇచ్చా, మీ ఇంట్లో 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళండి మీ జెండాలు పట్టుకుని. ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా మీ కార్పొరేటర్లు? ఎక్కడికి పారిపోయారయ్యా? అవినీతి అభియోగాలు, అడ్డగోలు బిల్డింగులు పగలగొడతాలు, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి అయ్యా, చెప్పండి నాన్న. అంటే మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే వరద వచ్చింది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా. ఆయన తెలియక అవగాహన లేక మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్లో నిలిచిపోవాలి, నేనొక్కడనే నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా పెట్టి డైరెక్ట్ ఆయన బటన్ నొక్కాడు. కింది స్థాయిలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమనుకున్నారు? నీకు అమ్మఒడి పడిందా, పడలేదు వదినా, నీకు పడిందా, ఏంటి జగన్ గారు ఇంకా వేయలేదని బ్యాంకులకు వెళ్తా కూడా అనుకుని జగన్ గారిని తిట్టుకున్నారు లేట్ అయితే. మరి అలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా జగన్కి ఓటేలా. ఒక అమ్మఒడి పరంగానే సరే, మన పిల్లలకు భవిష్యత్తు లేదు, మనం కొనే సరుకులు పెరిగిపోయినాయి, ఈ అమ్మఒడి ఇస్తున్నాడు, నా మొగుడెళ్ళి అదే బ్రాందీ షాపులో తాగుతున్నాడు, ఆ డబ్బులన్నీ జగన్కి వెళ్తున్నాయి. ఇలా ఆలోచించి జగన్ మీద అయిష్టత పెరిగింది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారికి 25,000 చొప్పున కూడా ఇస్తామని చెప్పారు. వాటి వల్ల ఏమైనా రాష్ట్రం అప్పు అవుతుంది అంటారా? దాని గురించి మీరేమంటారు? అసలు ముప్పుగా ఉంటే వరద బాధితులు, బుడమేరు బాధితులకి అప్పు గురించి ఆలోచిస్తారేంటి? అప్పు అని చెప్పి తెలియలేదా? 13 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ మునిగిపోయి ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి, ఇది సరైన స్పందన. ఇది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం, అవునా? ఆపదలో వరద ముప్పులో ఉన్న వాళ్ళకి, బుడమేరు ముంపులో ఉన్న వాళ్ళకి, కృష్ణానది ముంపులో ఉన్న వాళ్ళకి టోటల్ గా కొలాప్స్ అయిపోయారు. క్రింద అంతస్తులో ఉన్నోళ్ళు, కొత్త ఆటోలు, కొత్త కార్లు, కొత్త సామాన్లు, ఆఖరికి షాపులు, బట్టలు, షామియానా షాపులు కాంచి టోటల్ ఎంటైర్ బిజినెస్ లన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాంటి వాళ్ళకి 25,000 ఏ మూలకి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. అయినప్పటికి కూడా ప్రభుత్వం తరపున 25,000. ఎన్నిసార్లు వదలు వచ్చినాయి? ఎన్నిసార్లు కొట్టుకుపోయారు ప్రజలు? ఎన్నిసార్లు నష్టాలు జరిగినాయి? ఏ ఒక్కరికన్నా ఇలా ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? అప్పులు పాలైపోయే సంగతి తర్వాత, ముందు ప్రజల ఆపదలో ఉన్నారనేగా 74 ఏళ్ల వయసులో బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు రోడ్డు మీదకి వెళ్ళి చేయటం కానీ, తీసుకొచ్చి పంచటం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ప్రజలు తెలుసుకోవాలి, ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని నష్టపోయినోళ్ళు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి 1-4 సార్లు తిరిగి రాంచుకుని లబ్ధి పొందాలి. అదేం లేకుండా నా ఇంటికి రాలేదు, నా పక్కన వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే కుదరదు. ఆయన పెట్టిన పథకాన్ని మీరు ఇవాళ 25,000 దాన్ని అమలు చేసుకోండి. పై అంతస్తులో ఉన్నోళ్ళు 10,000 పొందండి. పడవ మీద మీరు రావడానికే మీకు 3,000, 4,000 వసూలు చేశారు మొన్న. మీరెన్నో కష్టాలు పడ్డారు. 10 రోజులుగా మీకు తిండి లేదు, తిప్పలు లేదు. ఈ డోనర్లో ఇళ్ళు ప్రభుత్వం పంచేటటువంటి ఆహార పదార్థాలు తప్పనిడిసి అయ్యా అసలు ఎలాంటి ఇది లేకోకుండా ఆ 25,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ పథకం బాగుంది. చంద్రబాబు గారు ఇలాగే స్పందించి చేస్తే బాగుంటుంది.